బంగ్లాని చిత్తు చేసిన టీమిండియా నిన్న వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో ఇండియా వర్సెస్ బంగ్లా మ్యాచ్ జరగగా ఫోర్స్ బ్యాటింగ్ చేసిన ఇండియా రోహిత్ 11 బంతుల్లో 23 పరుగులు చేసి అవుట్ కాగా, ఇక కోహ్లీ 28 బంతుల్లో 37 పరుగులు చేసి అవుట్ కాగా, పంత్ 24 బంతుల్లో 36 పరుగులు చేసి వెనుతిరగగా, ఇక శివం దూబే 24 బంతుల్లో 34 పరుగులు చేసి పెవిలియన్కి చేరుకోగా, హార్దిక్ పాండ్యా మాత్రం బంగ్లా బౌలర్లని ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 27 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకుని నాట్అవుట్ గా నిలిచాడు. పాండ్యా విధ్వంసానికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇండియా 196 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఇక బంగ్లాదేశ్ అటైతే 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్ 146 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లేసి 19 రన్నులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకోగా, ఇక హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలు తలా 2 వికెట్లు తీసుకోగా, పాండ్యా కూడా ఒక వికెట్ తీసుకోగా, ఇక ఇండియా ఆల్మోస్ట్ సెమీస్ కి చేరుకున్నట్టే. డైలీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.